ఆత్మీయులైన పాత్రికేయ మిత్రులకు కథలారా ఆత్మీయులారా, చంద్రబాబు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా నాకు అరెస్టులు తప్పేటట్లేవు, శిక్షలు తప్పేటట్లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పుట్టినటువంటి ఊరి నుంచి రాజకీయాల్లో రాజశేఖర్ గారు కుటుంబం ఎదిగారు. తన ఊరు నుంచి ఎదిగాను కాబట్టి తప్పుకోలేక నన్ను వేధిస్తూనే ఉంటాను. మీకంతా కూడా తెలిసినటువంటి వాస్తవాలు చాలా 2014 నుంచి 19 వరకు తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 72 కేసులు పెట్టాను. అన్ని రాజకీయ కేసులు 72 కేసులు పెట్టాను. మా చిత్తూరు జిల్లాలో అన్ని జైళ్ళు తిప్పారు. అన్ని సబ్ జైల్స్, డిస్ట్రిక్ట్ జైలు నుంచి అన్ని జైళ్ళు తిప్పారు. సరే, మా చిత్తూరు జిల్లా జైల్లోనే పెట్టారంటే పక్క జిల్లాలైన 14 కాలేజ్ దగ్గర చిత్తూరులోనే ఉన్నాం. పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ దగ్గర ఉన్న పోలీసు జీపులో ఎక్కించుకొని, బస్సులో ఎక్కించుకొని ఎక్కడ తీసుకెళ్తున్నారు తెలియదు నాకు. రాత్రి 8 గంటలకు బయలుదేరారు. పోతున్నామని తమిళనాడు తీసుకెళ్ళారు. తిరువళ్ళూరు వరకు తీసుకెళ్ళారు. నేను ఒక ఎమ్మెల్యే తీసుకెళ్ళి బస్సులో కింద కూర్చోబెట్టి తీసుకెళ్ళారు. గంటల గంట తీసుకెళ్ళి తిరుమలూరు దగ్గర కొట్టారు. బాగా కొట్టి తెల్లవారుజామున 7కో 8 గంటలకో నెల్లూరు దగ్గర ఉన్న సత్యగూడ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి పెట్టారు. నేను చెప్పాను, ఇంటికి తీసుకొచ్చారు చిత్తూరు నుంచి, ఇంటికి తమిళనాడు తీసుకెళ్ళాము. అక్కడ ఎందుకు కొట్టారు? బస్సులో కింద కూర్చోబెట్టి తీసుకెళ్ళాల్సినంతా ఇది ఎమ్మెల్యేనే కదా. మీరు చేసినటువంటి ఈ ఘోరాలకు నిరసనగా నేను ఆమాన్ని ఆడిచి కూర్చుంటారని సత్యగూడ పోలీసు ఆమాన్ని ఆడిచి కూర్చున్నారు. ఆమాన్ని ఆడిచి కూర్చుంటే సాయంత్రం వరకు చూసి, సాయంత్రం నేను కోర్టుకి సబ్మిట్ చేస్తున్నాను అని జీవులో ఎక్కించుకొని ప్రతిరోజు నా వెనకాల ఎవరు రాకుండా చేసి నన్ను సత్యవేద నుంచి బయలుదేరి దారిలో పోతున్నారు. కేవీ పూర్వంలో మనలు వస్తారు. ఆ మండలికి ఒక మార్పులు కొన్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారంటే నన్ను కొట్టిన దెబ్బలు, నాకు కారుతున్న రక్తం, అట్లాగే నన్ను కోర్టుకి తీసుకొచ్చి న్యాయమూర్తి ముందు నేను ఇవన్నీ చూపిస్తాను. నా కొడుకుని చంద్రబాబు సొంతూరికి మా పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్టాడు. నా కొడుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు కాబట్టి వాడి మీద ఇప్పటికి 10 కేసులు పెట్టారు. వాడిని వేధిస్తున్నారు. సరే, వారితో వదిలారంటే జగనన్న మా రెండో కొడుకు హర్షిత్ రెడ్డి ఇచ్చిన స్టూడెంట్ లీడర్గా అతన్ని జగనన్న అపాయింట్ చేసి పార్టీ తరఫున విద్యార్థి నాయకుడిగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పెట్టారు. మరి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా విద్యార్థి నాయకుడు అయ్యాడని ఇప్పుడు వాడి మీద కూడా కేసులు పెట్టారు. వాడిని అరెస్ట్ చేస్తామంటున్నారు. అసలు నాకు అర్థం కాదు ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు పుట్టినటువంటి ఊరిలో నేను పుట్టడం తప్ప, చంద్రబాబు నాయుడు పుట్టినటువంటి గ్రామంలో మీరు పుట్టినప్పుడు నాకేం సంబంధం? మీరు పుట్టినంత మాత్రం నేను చక్సాదిమితరం చేస్తే ఇంకా చంద్రబాబు గారికి మిగిలింది మా నాన్న త్వరగా చనిపోయారు, మిగిలింది మా అమ్మ, నా భార్య. ఇంకా వాళ్ళిద్దరి ముందు కూడా చంద్రబాబు గారి కేసులు పెడితే సకుటుంబం అంతా చంద్రబాబు గారి బాధితులే అవుతాం. సకుటుంబం అంతా చంద్రబాబు గారి బాధితులే అవుతాం. అనుకోండి, మీకు ఓపుకున్నాం, మీ కేసులు పెట్టండి, ఓపుకున్నాం రోజులు జైల్లో పెట్టండి. మీరు ఎప్పుడు సంతోషపడతారో అప్పుడే కేసులు పెట్టడం తగ్గించాం. నేను ఒక్కటే చెప్తున్నా, నేను పైరు వేలతో రాజకీయాల్లోకి వచ్చినవాడిని కాదు, పోరాటాలతో రాజకీయాల్లోకి వచ్చినవాడిని. 1988 వైఎస్ రాజారెడ్డి గారు నేను దగ్గరికి తీసుకున్నాడు విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు. 1988 నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజారెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3 తరాల నాయకులతో 36 సంవత్సరాలు ప్రియ శిష్యుడిగా పెరిగా, ఒక సైనికుడిగా పెరిగా,
ఒక సైనికుడిగా ఉన్నా వాళ్ళ దగ్గర నేను నేర్చుకున్నది, వాళ్ళు నాకు నేర్పింది, కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎదురొడ్డి నిలబడడం, పోరాటం చేయడం, తట్టుకోవడం వాళ్ళ దగ్గర నాయకత్వ లక్షణాలు నేర్చుకున్నాను. అలాంటి నన్ను మీరు కేసులు పెట్టి భయపెట్టాలనుకుంటున్నారు. ఎంతమంది ఒకటై వేధించినా, ఎంతమంది అసత్య ప్రచారాలతో అవమానాలు చేసినా, ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా ఎలా తట్టుకోవాలో మా లీడర్ జగనన్న ఎదుర్కొంటున్న అన్ని దగ్గరగా, బాగా దగ్గరగా జగనన్నతో ముందు చూసిన వాడిని. మా లీడర్ ఎదుర్కొంటున్న అవమానాలు, మా లీడర్ను పెడుతున్నటువంటి ఇబ్బందులు, మా లీడరు పైన చేస్తున్నటువంటి అసత్యపు దాడులు అనేక అత్యంత దగ్గరగా మా లీడర్ని, మా జగనన్నని దగ్గరగా చూసిన నేను కేసులకు, అసత్యపు ప్రసారాలకు, అవమానాలకు, ఇలాంటి జైలు శిక్షలకు భయపడతారని ఎలా అనుకుంటారు? ఎలా ఊహిస్తారు? అందుకే చెప్తున్నా, మీరు సంతృప్తి పడే అన్ని రోజులు కేసులు పెట్టండి, ఇబ్బందులు పెట్టండి, ఎదుర్కొంటాం, ఎంత దాకైనా ఎదుర్కొంటాం. ఈరోజు నేను 8 నెలలు 230 రోజులు పైగా జైల్లో నన్ను అక్రమ కేసులో నిర్బంధిస్తే నాకు వెన్నంటి ఇచ్చినటువంటి మా లీడర్ జగనన్నకు, మా పార్టీ నాయకులకు, మా ఒంగోలు పార్లమెంట్ నాయకులకు, మా ఒంగోలు పార్లమెంటు ప్రజలకు, మా చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు మనస్ఫూర్తిగా మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై జగన్, జై జగన్, జై జగన్. ఒకటి కూడా దయచేసి కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు నేను కేసుల గురించి మాట్లాడదలుచుకోలేదు. దయచేసి కేసుల గురించి నేను ఏ విధమైన ప్రశ్నలు కూడా అడగద్దని తగిన విలేకరులు విజ్ఞప్తి చేస్తాను. అది కాలం నిర్ణయిస్తుంది, కాలం సమాధానం కూడా చెప్తుంది.